ఉందా టైము కరెక్ట్ టైం 10 minutes అంట. మేము ఇంజనీరింగ్ కోనేరు లక్ష్మయ్య కాలేజీలో 1990s చేసినప్పుడు నేను ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మెకానిక్. మాకు బాగా లోకుగా దొరికేది ఎవరు అంటే కంప్యూటర్ సైన్స్. ర్యాగింగ్ అమాయకులుగా ఉండేవాళ్ళు, గర్ల్స్ అయితే క్యూట్గా ఉండేవాళ్ళు. ఎంత ఉత్సాహమైన. సో ఇంజనీరింగ్ కేఎల్సీలో చేసేటప్పుడు ఏదో అవ్వాలి, ఇంజనీరింగ్ అయిపోయినాక జాబ్ మాత్రం చేయకూడదు, లీడర్ అవ్వాలా, లీడర్షిప్లో యాంప్లిఫైడింగ్ అవ్వాలా, ఏమవ్వాలో తెలియదు. కానీ సమాజంలో ఒక మంచి పేరు, ఒక గొప్పవాళ్ళం అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామందికి ఉన్నా దాన్ని ఎలా చేసుకోవాలి, ఆ యాంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎలా రీచ్ అవ్వాలి, ఆ లీడర్షిప్ని ఎలా అందుకోవాలి, ఆ పల్స్ని ఎలా పట్టుకోవాలి అని తెలియక కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాం స్టూడెంట్స్లో ఉన్నప్పుడు. మా ఫాదర్ గుంటూరు జేకేసీ కాలేజీలో ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్, కెమిస్ట్రీ లెక్చరర్. మాది కూడా టీచింగ్ క్యాస్ట్ సార్. మాకు తెలిసినంత వరకు మా కాలనీలో అందరూ లెక్చరర్స్ పిల్లలు వాళ్ళ మధ్యలో పెరిగాం. మాకు బాగా కాంపిటీషన్ ఏంటంటే వాడికి ఎంత వచ్చినాయి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో వాడికి ఎంత వచ్చినాయి, నాకు ఎంత వచ్చినాయి. మాకు తెలిసిన కాంపిటీషను, లైఫ్ కాంపిటీషన్ అప్పుడున్న వరల్డ్ అది ఒకటే. అదే పొలిటీషియన్స్ మధ్యలో పెరిగి ఉంటే, ఈ బిజినెస్ పీపుల్ ఫ్యామిలీస్లో పెరిగి ఉంటే ఇంకో రకమైన కాంపిటీషన్ ఉంది. ఆ రకమైన కాంపిటీషన్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినాక అప్పుడు దాకా ర్యాంకులు మార్కులు తెలుసు. ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినాక వీళ్ళు కలిసారు, హీరోలు అనిపించుకోవాలి అర్జెంట్గా. ఎలా వీళ్ళ దగ్గర హీరోలు అనిపించుకోవాలంటే బాగా చదవాలి, లేకపోతే అది రెండిట్లో ఏదో రకంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక 1 year అలా ఉండేది. తర్వాత మాకు తెలియకుండానే మాలో హీరోషిప్ పెరిగిపోయి స్టడీస్ కంటే కూడా అదర్ యాక్టివిటీస్ మీద మోజు పెరిగిపోయి అలా స్టార్ట్ చేసి కేఎల్సీ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకోకూడదు. కేఎల్సీ మేనేజ్మెంట్ మరి మీకు దండం పెడతాం, మీరు వెళ్ళిపోంటారు బాబు అని చెప్పించుకుని కేఎల్సీ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ వెళ్ళినాక కాలేజీ నుంచి వెళ్ళిన 6వ సంవత్సరం 7వ సంవత్సరంలో మాత్రం లోన్లీగా కూర్చొని చాలాసార్లు బాధపడ్డాను. ఇంకా 2 సంవత్సరాలు కాలేజీలో ఉంటే బాగుంది. కాలేజీ డేస్ పాస్ అయిపోయి 25 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 20 ఏళ్ళు దాటిపోయింది. నిజంగా బిజినెస్లో, బయట ప్రపంచంలో, అనేక దేశాల్లో, రాజకీయంగా మన సీఎం గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులతో, సినిమా గ్లామర్లతో, సినిమా స్టార్స్తో అందరితో తిరిగినాక 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది, మళ్ళీ కాలేజీలో బ్రతకాలనిపిస్తుంది. ఎందుకు సార్ మీకు ఏమైనా పిచ్చారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే కాలేజీ మీన్స్ ఇప్పుడు ఏంటంటే 4 గోడల మధ్య వచ్చి చదువుకోలేకపోవచ్చు. ప్రతి నిమిషం ఇప్పుడు దాకా నేను అనే ఒక ఎగోతో ప్రపంచం అంతా తిరిగాం. నేను కాదు మనమంతా అనుకునే కాలేజీ వాతావరణం లాంటి ప్రపంచంలో బ్రతకాలనిపిస్తూ విజయవాడ బై ద ఫ్యాక్ట్ అమరావతి ఈరోజు
గ్లోబ్ అంతా ఒక తొందరలో గుర్తిస్తుంది మనందరికీ తెలిసిన నిజం, కానీ ఒప్పుకోవట్లేదు, ఎవరు చెప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాం కానీ చెప్పుకోవట్లేదు. అమరావతి ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఇన్నోవేషన్. అమరావతి ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అమరావతి ఈజ్ ద ప్లేస్ ఇన్నోవేటివ్ CEOs, MDs, డైరెక్టర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సనాలిటీస్. అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటే నేను హెడ్గా మాట్లాడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ ప్రపంచంలో, గ్లోబ్లో ఎక్కడికి వెళ్ళినా మనం డెఫినెట్గా విల్ బి ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్లో. మేబీ వరల్డ్లో ఇదివరకు అంటే ఓల్డ్ డేస్లో అరే నువ్వు విజయవాడ నుంచి బయటికి రావాలి, నువ్వు బాగుపడతావు అనేవాడు. అంటే విజయవాడ నుంచి బయటికి వెళ్ళి విజయవాడ టాలెంట్ ఉపయోగించి వాడు గ్రేట్గా, కింగ్లా, గ్రేటెస్ట్గా మారిపోతాడు. నౌ ద టైం చేంజ్. తిరిగి విజయవాడ, తిరిగి ఆంధ్రప్రదేశ్గా, తిరిగి అమరావతిగా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ ఐడియాలతో, ఒక క్రియేటివ్నెస్తో ఇక్కడ ఉన్న మన ప్లేసులో మనందరినీ కూడా అద్భుతంగా మార్చే శక్తి మనకే ఉందని ప్రపంచానికి చాటి చెబుదాం అని 20 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేను నా స్నేహితులతో కలిసి మన విజయవాడకు వచ్చి ఒక కంపెనీని స్థాపించి 2 సంవత్సరాల క్రితం ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఐడియాలజీ ఇంప్లిమెంటేషన్లో పార్ట్గా ఎపెంట్స్ ఇండియా అనే ఒక కంపెనీని పెట్టి దాంట్లో నా ఎంప్లాయీస్ అంటే ఎవరు లేరు. ఆల్ ఆర్ మై టీమ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ఆర్ లైక్ యూ గైస్. 20, 21, 22 ఇయర్స్ వాళ్ళు తీసుకున్నాను. రైట్ నౌ 70-80 మెంబర్స్ ఉన్నారు. ఐడియా వస్తుంది, ఆ ఐడియాని వాటి బిజినెస్గా మార్చే క్రమంలో మేముంటాం ముందు అని చెప్పి ఒక ఐడియాలజీతో మేము వైస్ పేర్ బిజినెస్ ఇంక్యుబేషన్ అని మీ సిద్ధార్థ పివి సిద్ధార్థ కాలేజీ గోడను అనుకునే రేపు 19వ తారీఖు స్టార్ట్ చేస్తున్నాం పెనుగొండ పాలిక్లినిక్ రోడ్లో. సో ఇక్కడ నేను ఎస్పెషల్లీ దీని గురించి ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఐ వాజ్ ద వర్స్ట్ గై. అంటే ఇప్పుడున్న సినారియోలో టైం అంటే విలువ తెలియకుండా, ఇగోతో మా భవిష్యత్తు మీద ఏ రకమైన భయం లేకుండా విచ్చలవిడిగా, ఇలా పచ్చీస్గా హీరో అంటే మేమే, హీరోలు అంటే ఎవరు ఉండకూడదు మమ్మల్ని కాదని. అంటే మేము ఒక సామెత చెప్పేవాళ్ళం, అరే వాడెవడరా, అరే వాడికి నేనేమో తెలిసి ఉండాలి లేదా నన్ను ఆడని తెలుసుకుంటాడు అని అంత స్టైల్గా అదే గ్రేట్ అనుకుని బతికాం. కానీ మొత్తం చూసి వచ్చినాక నాకు అనిపించింది 20 years ఐ వేస్టెడ్ ఎ ప్రీషియస్ టైం. బట్ ఎక్కడ ఏదైతే వేస్ట్ అయిందో దాంట్లో నుంచే ప్రొడక్టివిటీ తీద్దామని చెప్పి ఏ నెట్వర్క్ని అయితే మేము బిల్డప్ చేసామో వరల్డ్లో అన్ని కార్నర్స్లో ఏ నెట్వర్క్ని మేము బిల్డప్ చేసామో దాన్ని నాకంటూ ఎవరూ లేరు. ఒక 4th క్లాస్ చదువుతున్న బాబు ఉన్నాడు, వాడు కూడా నా దగ్గర నెట్వర్క్ మాత్రం తీసుకుంటారు. సో నాకంటూ ఎవరూ లేరు. నెక్స్ట్ జనరేషన్ నేనంటూ ఏదో ఒకటి ఇవ్వాలి, పెద్దది కాకపోయినా చిన్నది ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ చిన్నది డెఫినెట్గా పెద్దదయ్యేంత చిన్నది ఇవ్వాలి అని ఇందాక పెద్ద స్టైల్గా చెప్పారు కదా, చైర్మన్ వైస్ ప్రిన్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు నేను అంతే చెప్పుకుంటున్నాను. అసలు ఏమైందంటే గత సంవత్సరం ఇదే సెప్టెంబర్ 28వ తారీఖు ముందు 2 రోజుల ముందు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఒక సెమినార్కి అలూమ్నీగా నన్ను పిలిచారు. మా చైర్మన్ కోనేరు లక్ష్మయ్య, ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు అండ్ ఇన్నోవేషన్స్ రెడ్డి గారు, మన కాలేజీ వీసీ అందరూ కలిసి సార్ అక్కడ అలానే వాళ్ళ కాలేజీకి వెళ్తూ రోజు ముందు అందరూ మాట్లాడుకుంటూ మా ఆఫీస్లో కాలక్షేపంగా ఇప్పుడు ఖాళీకి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ ఇక్కడ కూడా సినిమాలు పెడితే సగం తల్లే పొదిలిపోతారు బాబు అనుకుంటా క్యాజువల్గా మాట్లాడుకున్న ఒక టాపిక్లో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో సినిమా సర్వాగంపల్ గారు ఒకసారి ఆర్టీసీ ఎండి సాంసర్ గారికి ఫోన్ చేద్దాం అని గబుక్కుని గబుక్కుని ఆయనకి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అంటే నేను విజయవాడలో ఉన్నాను సార్. నేను విజయవాడలో ఉన్నాను, 5 నిమిషాల్లో రాగలవాను అంటే సార్ 3 నిమిషాలు వస్తాను సార్. 3 నిమిషాల్లో రాగలవా? షూర్ సార్.
అక్కడ 3 నిమిషాల్లో రాలేదు పోవట్లేదు. ముందు ఆయన ఆపాలంటే ముందు నేను ఏదో గ్రేట్ అని చెప్పాలి. ఆయనకు ఒక క్రియేట్ 3 నిమిషాలు వస్తానని చూద్దాం పాపం ఈ కుర్రోడు ఎంత చేసాడు. 3 నిమిషాలు కదా 6 నిమిషాలు వెళ్ళా, వెయిట్ చేశాడు, విన్నాడు. ఏంటంటే ఇది బస్ స్టాండ్లో మధ్యలో థియేటర్ అంటే భలే ఉంది, మల్టీప్లెక్స్లో కడతారా? కడతాం సార్. ఎన్ని రోజులు కడతారు? రత్నకుమార్ గారు మీరు నిజం చెప్పండి. నిజం సార్, 4 months టైం ఇవ్వండి సార్. 100 days కడతారా? పర్మిషన్స్ ఇవన్నీ సార్. నా దగ్గర డబ్బు పెద్ద కోట్లు లేదు సార్, కానీ నెట్వర్కింగ్ ఉంది. ఐ నో హౌ టు డీల్ విత్ థింగ్స్. ఒక అవకాశం ఇష్టపడండి. స్టేట్లో ఆర్టీసీ చరిత్రను మారుస్తాను సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం ఆయన. సార్ మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోను అన్న. ఏంటి అంత కాన్ఫిడెన్స్ అన్నారు? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఆయన దగ్గర మళ్ళీ ఆయన్ని కూడా ఈ డేస్ మీద గెస్ట్గా ఇప్పుడు డీజీపీ అయ్యాడు, ఆయన పిలుద్దాం, ఎక్కువ మాట్లాడితే ఆయన ఎన్కౌంటర్ అంటాడు. స్లోగా ఆయన్ని పీస్ఫుల్గా కూర్చోబెట్టి అడుగుదాం, ఇదే చెప్తాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, September 28th, September 17th ఇదంతా జరిగింది. September 28th, October 10th మేము స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. January సంక్రాంతికి సినిమా అని చెప్పి పేపర్లో పుష్ చేసాం నెట్వర్కింగ్తో. పేపర్స్ అంతా ఒక ఇన్నోవేషన్ ఐడియా అన్నారు. దాన్ని జాగ్రత్తగా మొత్తం అంతా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాం. అందరు ఫెయిల్ అవుతుందన్నారు. సినిమా పండితులు, పెద్ద వాళ్ళు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అంటే సినిమా అవ్వాల్సిన వాళ్ళు, పెద్ద నిర్మాతలు, పెద్ద వాళ్ళు అందరూ కూడా డిస్కరేజ్ చేశారు. అన్నీ చూసి వచ్చారు. పాతాళాన్ని, కొండ శిఖరాలు నవ్వుకున్నాం, ఎందుకంటే కొత్తగా చూసేది ఏం లేదు. ఆల్వేస్ దోస్ ఆర్ ద గైస్ ఆర్ విన్నర్స్. మనం పార్టిసిపేట్ చేసాం, గెలిచి తీరుతాం. అది 1 రోజు, వారం రోజుల, నెల రోజుల, సంవత్సరం. నిన్న గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఈ నిమిషం గురించి ఆలోచిస్తూ వర్క్ చేయి. రేపు గురించి అస్సలు ఆలోచించదు, ఎందుకంటే ఈరోజు నువ్వు చేసే వర్క్ రిజల్టే రేపు. సో మన సక్సెస్, మన ఫెయిల్యూరు మనం ఈరోజు చేసే పని మీదే ఉంది. దయచేసి ఫ్రెండ్స్, బ్రదర్స్, నాకు ఇంకొక చిన్న వీక్నెస్ ఉంది. నన్ను ఎవరైనా అంకుల్ అని కానీ మామయ్య, బాబాయ్ అంటే కోపం, బాగా ఇరిటేషన్ వస్తుంది. అందుకే అన్నయ్య అని పిలవండి. ఎప్పుడైనా పక్కనే ఉంటాం తప్పకుండా. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఓల్డ్లో మొత్తం ఇప్పుడు ఒక సినారియో జరుగుతుంది. సోనీ ఓల్డ్లో ఒక కుదిపేసింది. ఓల్డ్లో ప్రతి ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు సోనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫోర్డ్, సోనీ, పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు కొత్తగా వచ్చే మీలాంటి యంగ్స్టర్స్, ఒక ఫేస్బుక్ అని, ఒక ఫ్లిప్కార్ట్ అని, ఒక కుపోకమేనా, ఒక్క యంగ్స్టర్స్ 20 నుంచి 30 years మధ్యలో ఉండే యంగ్స్టర్స్ చేతిలో ఈ దేశ భవిష్యత్తు, ఈ వరల్డ్ భవిష్యత్తు ఉంది. సో మీరందరూ, మనందరం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి, మన అమరావతి నుంచి ఈ వరల్డ్కి ఒక ఇన్నోవేటివ్, ఎక్సైటింగ్, క్రేజీ ఇన్నోవేషన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ రత్నకుమార్. Thank you very much, sir, for sharing your real experiences and valuable human values, for giving the suggestions to our students. Now I request Madam Sasikala to speak a few words to our students. Please on the dais, invitees of today's function, and my dearest students. It's my pleasure to associate with such wonderful programs. First, at the outset, let me congratulate Ramesh Garu and also Babu Rao Garu, who have done an excellent job by gathering you and by performing such a wonderful programs. Today, I would like to give a piece of advice to you. Your young kids today, particularly our country has 50% of youngsters today, and the future of India is young kids, the youngsters. So you always try to develop positive thinking, be optimistic, and work hard to achieve your goal. If there is any failure, don't get disheartened, because every failure is a first step to success. And definitely I feel you have to believe in yourself, work hard, and achieve success in your future.
And with these few words, I wish you all the best luck and also my wholehearted blessings on each and every one. And thank you for giving me this opportunity. Thank you one and all. Thank all of you. In Uri, 18 soldiers were brutally murdered, you know very well. In the memory of those soldiers, let us mourn for 2 minutes, please.